ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సారీ మధు, ఈ మాట సరిపోతుందో లేదో కూడా తెలీదు. ఇంతకంటే ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. మీరేం చెప్పాల్సిన అవసరం లేదన్నయ్యా. మీరు చేస్తున్న పోరాటం మీ అమ్మ చావుకి కారణమైన వాళ్ళ మీద కానీ మా మామయ్య గారి మీద కాదు కదా వదినా. మీరు నమ్మినట్టు మామయ్య నిజంగా తప్పు చేస్తుంటే నా కోసం ఆయన్ని వదిలేయమని నేనెప్పటికీ చెప్పను. తప్పప్పుల మధ్య తేడా తెలిసేలా పెంచిందొదినా మా అక్క. అలాంటిది ఇవాళ నా వరకు వచ్చేసరికి తప్పుని ఒప్పు అని ఎలా ఆపగలను? నిందించాల్సిన నువ్వే నాకు ధైర్యం చెప్తుంటే ఏం చెప్పాలో తెలియడం లేదు మధు. ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్ళడానికి ఇంట్లో వాళ్ళకి తెలియకుండా గోడ దూకి వెళ్ళినా మధు అయినా మాట్లాడుతుందనిపిస్తుంది. నువ్వు తీసుకున్న ఈ నిర్ణయం విలువ నీ జీవితం అవ్వొచ్చని తెలిసినా నిజం వైపు నిలబడాలనుకున్నావు చూడు. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది మధు. ఇవాళ నీకు మాట ఇస్తున్నాను మధు. నాకొక 2 రోజులు టైం ఇవ్వు. ఆ లోపు నీ కాపురాన్ని నేను చక్కబెడతాను. ఆ లోపు కానీ నేను చెప్పింది చేయకపోతే నేనే వెళ్ళి మీ మావయ్య గారి మీద పెట్టిన కేసు వెనక్కి తీసుకుంటా. దాత్రి, వదినా, వదినని కాబట్టే నా ఆడపడుచు కాపురాన్ని నిలబెట్టాలనుకుంటున్నాను. అది నా బాధ్యత అనుకుంటున్నాను. 2 రోజుల్లో నిన్న అత్తారింటికి పంపించకపోతే నేను కేసు వెనక్కి తీసుకుంటాను. ఇది నా మాట మధు. నిన్ను మళ్ళీ తిరిగి అత్తారింటికి పంపుతాను. చాలు వదినా, నాకీ భరోసా చాలు, నాకీ మాట చాలు. ఇక నేను నా కాపురం గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. మా వదిన మాటిచ్చిందంటే అది అయిపోయినట్టే. నీలో ఉన్న మంచిని, నీ ప్రేమని నీ సొంత చెల్లె ఎందుకు చూడలేకపోతుందో నాకు అర్థం కావడం లేదు జగదాత్రి. వదినా, మీరెప్పుడొచ్చారు? నువ్వు నా చెల్లెల జీవితం కోసం నీ జీవిత ఆశయాన్ని వదిలేస్తానని మాటిస్తున్నప్పుడు వచ్చాను. ఎలా జగదాత్రి? ఇంతొద్దనుకుంటున్నా, ఇన్ని మాటలు అంటున్నా, అంతలా ద్వేషిస్తున్నా, తిరిగి ఇంత ప్రేమని ఎలా ఇవ్వగలుగుతున్నావు? అంటుంది, అపార్థం చేసుకుంది నా కుటుంబమే కదదునా. కుటుంబంలో కలహాలొస్తే కక్షలు పెట్టుకుంటానంటే ఎలా? పంతాలు పట్టుకుని కూర్చుంటానంటే ఎలా? పంతాలు వదిలి ముందుకు వెళ్తేనే కదొదినా బంధాలు నిలబడతాయి. నీకోసం, నీకు మనశ్శాంతినివ్వడం కోసమైనా ఆ దేవుడు మధుని అత్తారింటికి వెళ్ళేలా చేస్తాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.